పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అభిమానులు, నాయకులు, సొంత మనుషులు, కుటుంబ సభ్యులు ఇలా చాలా మందే ఆ నియోజకవర్గానికి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అయినా గెలుపుపై ఏదైనా అనుమానం ఉంది అనేది వైసీపీ నాయకుల అభిప్రాయం. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కూడా ఫక్తు బీజేపీ తరహా ప్రచారానికి టీజర్ లేపారు అనేది పొలిటికల్తో పాటు టాలీవుడ్ సర్కిల్స్లోనూ బలంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఇదెందుకు వచ్చింది అనిపిస్తుంది కదూ. ఎస్, ఇప్పుడు అంతా మర్చిపోయినా ఆ మాటకొస్తే ఇక ఈ ప్రాజెక్టే ఉండకపోవచ్చు అనుకున్న హరిహర వీరమల్లు టీజర్ అంటూ మరో వీడియో విడుదల చేశారు. ఇది సినిమాటిక్గా ఉంటే సమస్యేం లేదు, బట్ ఒక వర్గం ప్రజలను టార్గెట్ చేస్తూ ధర్మం కోసం అనే ట్యాగ్ లైన్ తగిలించారు అని ఆ వర్గం ఆడియన్స్తో పాటు ఓటర్స్ కూడా ఫీల్ అవుతున్నారట. ఎస్, హరిహర వీరమల్లు మొదట అనౌన్స్ అయినప్పుడు ఈ కథ కేవలం ఓ రాబిన్ హుడ్ తరహా వ్యక్తి కథ అని చెప్పారు. బట్ ఇప్పుడు టీజర్ చూస్తే ధర్మం కోసం నిజాం నవాబ్స్తో పాటు మొఘల్ చక్రవర్తులను ఎదిరించిన వ్యక్తి కథగా మారింది. మామూలుగా ఇలాంటివి బీజేపీ చేస్తుందనే వాదన కొందరు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి అర్ధసత్య చిత్రాలతో ఆడియన్స్తో పాటు చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తుందనే ఆరోపణలు అప్పుడే వచ్చాయి. రీసెంట్గా తెలుగులో కూడా రజాకార్ అనే చారిత్రక వక్రీకరణలతో కూడిన సినిమా వచ్చిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ కోణంలో పవన్ కళ్యాణ్ హరిహరి కూడా కనిపిస్తుందనేది అసలు సమస్య అంటున్నారు. పైగా ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్నాడు పవన్. బీజేపీ ముస్లిం రిజర్వేషన్ను తీసేస్తాం అని చెబుతున్న టైంలో పవన్ కళ్యాణ్ మూవీ నుంచి ఈ తరహాలో ముస్లిం రాజులు మన వారిని హింసించారు, దోచుకున్నారు అని చెప్పడం ద్వారా బీజేపీ నినాదాన్ని ఈ హరిహర వీరమల్లు అలియాస్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్లుగానే భావించాలి అనేది విశ్లేషకుల అంచనా. అంతేకాదు, హరిహర మరో రజాకార్ లాంటి సినిమా కాబోతుందని కూడా చెబుతున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం కోసం ధర్మయుద్ధం పేరుతో బీజేపీ ఎజెండాకి పూర్తిగా సహకరిస్తున్నారు అని అంటున్నారు. మరి ఇలా చేస్తే ఆయనకు అక్కడ ఆ వర్గం ఓట్లు చీలుతాయి కదా, ఆ మాత్రం పవన్ కళ్యాణ్కు తెలియదా అనేది ఆయన వర్గం చేస్తున్న వాదన. ఏదేమైనా ఎన్నికల వేళ ఇలాంటి చిత్రాలు ఇంకెన్ని చూడాలో. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అభిమానులు, నాయకులు, సొంత మనుషులు, కుటుంబ సభ్యులు ఇలా చాలా మందే ఆ నియోజకవర్గానికి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అయినా గెలుపుపై ఏదైనా అనుమానం ఉంది అనేది వైసీపీ నాయకుల అభిప్రాయం. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కూడా ఫక్తు బీజేపీ తరహా ప్రచారానికి టీజర్ లేపారు అనేది పొలిటికల్తో పాటు టాలీవుడ్ సర్కిల్స్లోనూ బలంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఇదెందుకు వచ్చింది అనిపిస్తుంది కదూ. ఎస్, ఇప్పుడు అంతా మర్చిపోయినా ఆ మాటకొస్తే ఇక ఈ ప్రాజెక్టే ఉండకపోవచ్చు అనుకున్న హరిహర వీరమల్లు టీజర్ అంటూ మరో వీడియో విడుదల చేశారు. ఇది సినిమాటిక్గా ఉంటే సమస్యేం లేదు, బట్ ఒక వర్గం ప్రజలను టార్గెట్ చేస్తూ ధర్మం కోసం అనే ట్యాగ్ లైన్ తగిలించారు అని ఆ వర్గం ఆడియన్స్తో పాటు ఓటర్స్ కూడా ఫీల్ అవుతున్నారట. ఎస్, హరిహర వీరమల్లు మొదట అనౌన్స్ అయినప్పుడు ఈ కథ కేవలం ఓ రాబిన్ హుడ్ తరహా వ్యక్తి కథ అని చెప్పారు. బట్ ఇప్పుడు టీజర్ చూస్తే ధర్మం కోసం నిజాం నవాబ్స్తో పాటు మొఘల్ చక్రవర్తులను ఎదిరించిన వ్యక్తి కథగా మారింది. మామూలుగా ఇలాంటివి బీజేపీ చేస్తుందనే వాదన కొందరు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి అర్ధసత్య చిత్రాలతో ఆడియన్స్తో పాటు చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తుందనే ఆరోపణలు అప్పుడే వచ్చాయి. రీసెంట్గా తెలుగులో కూడా రజాకార్ అనే చారిత్రక వక్రీకరణలతో కూడిన సినిమా వచ్చిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ కోణంలో పవన్ కళ్యాణ్ హరిహరి కూడా కనిపిస్తుందనేది అసలు సమస్య అంటున్నారు. పైగా ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్నాడు పవన్. బీజేపీ ముస్లిం రిజర్వేషన్ను తీసేస్తాం అని చెబుతున్న టైంలో పవన్ కళ్యాణ్ మూవీ నుంచి ఈ తరహాలో ముస్లిం రాజులు మన వారిని హింసించారు, దోచుకున్నారు అని చెప్పడం ద్వారా బీజేపీ నినాదాన్ని ఈ హరిహర వీరమల్లు అలియాస్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్లుగానే భావించాలి అనేది విశ్లేషకుల అంచనా. అంతేకాదు, హరిహర మరో రజాకార్ లాంటి సినిమా కాబోతుందని కూడా చెబుతున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం కోసం ధర్మయుద్ధం పేరుతో బీజేపీ ఎజెండాకి పూర్తిగా సహకరిస్తున్నారు అని అంటున్నారు. మరి ఇలా చేస్తే ఆయనకు అక్కడ ఆ వర్గం ఓట్లు చీలుతాయి కదా, ఆ మాత్రం పవన్ కళ్యాణ్కు తెలియదా అనేది ఆయన వర్గం చేస్తున్న వాదన. ఏదేమైనా ఎన్నికల వేళ ఇలాంటి చిత్రాలు ఇంకెన్ని చూడాలో.